వెల్కమ్ టు జేవి యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన మనం మరొక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి ఆ బిట్ ఏంటంటే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే టైం వేస్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఎక్కువగా ఇస్తుంటాడు డిఎస్సిలో. సో కాబట్టి టెట్లో అయితే ఉండదు. సో కాబట్టి డిఎస్సి అనేది ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేది ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి ఈ బిట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఫార్ములాస్ కూడా ఎందుకు చదవాలో కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈ బిట్ చూస్తే మరి ఆ బిట్ ఏంటంటే ధృవీకరణ 2x + 3y - 6 = 0 మరియు 2x + 3y + 9 = 0 సమాంతర రేఖల మధ్య లంబ దూరం 5 అంట. నెక్స్ట్ దానికి కారణం ఏమి ఇచ్చాడంటే ax + by + c1 = 0 మరియు ax + by + c2 = 0 సమాంతర రేఖల మధ్య లంబ దూరము mod c1 + c1 - c2 / a² + b² ఇలా ఇచ్చాడు. మరి అసలు ఈ రెండు రేఖల మధ్య లంబ దూరం 5 కాదా చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి దానికి సంబంధించి మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 5 కనుక వస్తే అది కరెక్ట్ అని అర్థం. ఒకవేళ 5 కనుక రాకుండా మరొక ఆన్సర్ కనుక వచ్చినట్లయితే అది కరెక్ట్ కాదని అర్థం. మరి దానికి సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి. మరి C1 అంటే ఇదిగో దీన్ని కంపేర్ చేసుకోవాలి. ax + by + c1 = 0 నెక్స్ట్ ax + by + c2 = 0. మరి ఇక్కడ c1 వాల్యూ ఎంత -6. సో -6 మైనస్ c2 వాల్యూ +9 అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుద్ది మైనస్ అవుతుంది. మాడ్ బై √a అంటే ఎంత x యొక్క కోఎఫిషియంట్ 2², b వాల్యూ ఎంత y యొక్క కోఎఫిషియంట్ 3². దట్ ఇంప్లైస్ -6 - 9 ఎంత అవుతుంది -15 అవుతుంది. బై √2² అంటే 4 + 3² అంటే 9. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మాడ్లో మైనస్ వాల్యూ అనేది కాస్త పాజిటివ్ వాల్యూ అవుతుంది. 15/√13. మరి ఇక్కడ మనకేమో లంబ దూరం ఎంత వచ్చింది 15/√13 అనేది వచ్చింది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు 5 అని ఇచ్చాడు. సో కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ మరి కారణం ఏంటంటే ఈ రెండు రేఖల మధ్య సమాంతర రేఖల మధ్య లంబ దూరం ఫార్ములా వచ్చేసి c1 - c2 /a² + b² అనమాట. ఇది మాత్రం కరెక్టే. మరి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి ఒకసారి. ధృవీకరణ మరియు కారణం రెండు సత్యమా కాదు. నెక్స్ట్ ధృవీకరణ మరియు కారణం రెండు సత్యము కాదు. ధృవీకరణ సత్యము, కారణము అసత్యము. ధృవీకరణ అసత్యం కానీ కారణం అనేది సత్యము. సో కాబట్టి ఇది కాదు. మరి ఆప్షన్ డి చూడండి. ధృవీకరణ అసత్యము కరెక్టే, కారణం సత్యం. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇలాంటి ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఎక్కువగా అడగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.